అండి పరిశుద్ధమైన మీ శరీరమును మీ రక్తమును సమీపించుటకు సంఘమంతటిని శుద్ధీకరించండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ గొప్ప కార్యములను ఆశపడుతూ మా దోషములు, మా అతిక్రమములు, పాపములు ఏవి మీకు మా గడ్డు లేకుండా మీ రక్తము చేత ఎక్కడున్న ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మీ కృపా కటాక్షం సహాయం ప్రతి బిడ్డకు దాయిచమని, ప్రతి గాయమును మీరు కట్టమని, మానసిక శారీరక గాయాలన్నిటి నుండి స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామమున స్తుతిస్తూ మిక్కిలి వినయముతో పూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. అందరికీ ప్రభునామమున వందనాలు. కుడి ఎడమలో ఉన్న వారి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ సెమీ క్రిస్మస్ అని చెప్పుకోండి. ఉందిలే దీవెనా ఎందుక వేదన అన్నట్లు ముందుందలే అసలు పండగ. ముందేమో అసలు పండగ ఉంది. ఇదే పండగ కొంచెం మొదలు పండగ. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. కార్యారంభము కంటే కార్యాంతము మన సహవాసంలో మనకి ఇక్కడ ఇది మొదటి క్రిస్మస్. మామూలుగా లోకంలో అయితే నవంబర్లోనే సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఆరంభించేశారు. మనము మన సంఘం తరపున మొదటి సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి ప్రభు మనకు సహాయము చేస్తున్నారు. అందుకు సహకరించిన కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు బలపరిచి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ప్రత్యేకత ఏంటి? చాలా ప్రత్యేకతలు అండి. నెలలో మొదటి ఆదివారం, ఇంకా చెప్పాలంటే ఆఖరి మాసంలో మొదటి ఆదివారం. మరి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి 3 సంఘాల వారు అందరం కలుసుకునే ఆరాధన సమయం. అంతేనా? పరిశుద్ధమైన ప్రవరక్త మాంసంలో పాలివారమయ్యే ఆదివారం. అందరం కలిసి అంతో ఎంతో కొంచెం భోజనం చేసే సమయం కదా. ఇలాగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఈరోజే మనము సెమీ క్రిస్మస్ను కూడా చేసుకుంటున్నాం. అందుకు ప్రభువుని స్తుతిస్తూ 11:30 కల్లా పిల్లల కార్యక్రమాలకి సమయం అప్పగించాలని నేను చాలా ఆశతో ఉన్నాను, తహతహలాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. మన యవన బిడ్డలు అనూహ్య ఇక్కడ పిల్లలను సిద్ధపరిచారు. అలాగే శ్రావణి ఆముదాలపల్లి సంఘంలోని పిల్లలను సిద్ధపరిచారు. అలాగే సహోదరి మార్త జైపురం సంఘానికి వచ్చే బిడ్డలను సిద్ధపరిచారు. వారు పిల్లలంతా రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఇస్తాం మాకు సమయం, ఎప్పుడు చెప్పేదేగా వాక్యం అన్నట్లున్నారు. మరి వారికి సమయాన్ని కూడా మనం దాదాపు 11:30 అటు ఇటుగా ఇచ్చేద్దామని చెప్పి ఆశపడుతున్నా. అలాగే ప్రభు మనకు సహాయము చెయ్యునుగాక. హల్లెలూయా. అది క్రిస్మస్ ఎన్నో క్రిస్మస్లో పాలు పొందిన మీకు ఓ చిన్న ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ సందర్భంగా మనం చెప్పుకునే వాక్యాల్లో ఏదన్నా ఒక్క వాక్యం, ఒక్క వచనం గుర్తుందా? వచనం, వాక్యం కాదు, వివరము కాదు, వచనం ఏదన్నా గుర్తుందా? అయ్యా క్రిస్మస్ సందర్భంగా చదువుకునే వాక్య వచనాల్లో నాకు ఒకటి గుర్తుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకటి ఉందన్న వాళ్ళు అన్ని చేతులు ఇటేనా? లోన్లు వాళ్ళకే, ఫ్రీ బస్సు వాళ్ళకే, స్థలాలు వారికే. మరి మనకేటి? వాళ్ళు చల్లగుంటే మనకి చాలా అంటారు. లేదు, మీకు కూడా వచ్చు కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. క్రిస్మస్ సందర్భంగా ఒక్క వచనం కూడా కంటత రాలేదంటే క్రిస్మస్ను గూర్చిన వచనం మనం దుఃఖపడాలి, బాధపడాలి, విచారపడాలి. ఒక రకంగా మన మీద మనకే కొంచెం ఏం బతుకు. క్రిస్మస్ ఇన్ని క్రిస్మస్ కేకులు తినేసావు, ఇన్ని క్రిస్మస్ కోళ్ళు తినేసావు, ఇన్ని క్రిస్మస్ బట్టలు ధరించేసావు, క్రిస్మస్ సందర్భంగా ఒక్క వచనం కూడా గుర్తు లేకపోతే ఈ బతుకు అని నేను అంటలా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. యాలయనగా మనకు శిశువు పుట్టెను. శిశువుని ఎక్కడ పెట్టేద్దాం? డైరెక్ట్ కుమారుడు. శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన, నిత్యుడగు, సమాధానకర్తయగు అని ఆయనకు, ఆయన భుజముల మీద ఏ భారముండును? అది మన భారాలన్నీ భరించడానికి మన కొరకు శిశువుగా కుమారుడిగా వచ్చిన ప్రభు ఎవరంటే
మనం ఆరాధించుచున్న మన మధ్య ఉన్న ప్రభువు. ఆయన ఆశ్చర్యాలు చేస్తాడు, ఆయన ఆలోచన చెప్తాడు. అంతేనా, ఆయన మనల్ని బలపరుచుతాడు, మన పక్షంగా బలమైన కార్యాలు జరిగించుతాడు. కొంతకాలం మనతో ఉండేవాడు కాదు, నిత్యము మనతో ఉండే దేవుడు. భక్తులు అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలము మరణం వరకు ఆయన మనల్ని మరణం వరకు నడిపించడమే కాదు, మరణము తరువాత కూడా ఆయనతో మనం ఉండే కార్యాన్ని చేసిన వారు ఎవరంటే మనం ఆరాధించుచున్న యేసయ్య. చప్పట్లు కొడుతా ప్రభుకి స్తోత్రాలు చెల్లించవచ్చా? హల్లెలూయా. మంచిదే, చాలా క్లుప్త సందేశమే కనుక మరొకసారి క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకునే వ్యక్తులు. మొన్న వారం ఎవరిని గుర్తు తెచ్చుకున్నాం? మరియమ్మ గారిని. వెనకడికి ఒక ఆయన పాట రాసుకొచ్చాడు, పాస్టర్ గారు పౌలు శాస్త్రయ్య గారు అని ఏలూరులో ఉండేవారు, ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. పాట రాసుకొచ్చి, అయ్యగారు నేను ఒక పాట రాశాను పాడనా అన్నారట. అంటే పాడు అంటే ఆయన పాడేటట, దిక్కులు చూడకు యేసయ్య పక్కనే ఉన్నది మరియమ్మ అన్నాడంట. పాస్టర్ గారికి ఒళ్ళు మండిపోయింది, పౌలు శాస్త్రయ్య గారికి. అది సినిమా పాట, పాత సినిమా పాట. స్టైల్ కొందరికి అర్థమైపోయి ఉంటుంది కదా. మీరు చాలా షార్పు, దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. కొందరికి వాక్యం దగ్గరకు వచ్చేనేమో ట్యూబ్ లైట్లకి టికిటికి ఆడతారు. లోక సంబంధమైన విషయాలకు వచ్చేపాటికి ఫ్లడ్ లైట్లా అంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించును కాక. అప్పుడు అన్నాడు, అరే అసలు ఏం పాటరా ఇది, యేసు ప్రభు దిక్కులు చూడటం ఏంటరా, పక్కనేమో మరియమ్మ గారు ఉండటం ఏంటరా అంటే, అదేనండి శిశువుగా యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకలేసిద్ది కదా, ఆకలేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అటు ఇటు తల్లి కోసం ఎతుక్కుంటాడు కదా, కనుక ఎతుక్కోవద్దు యేసయ్యా, పక్కనే ఎవరున్నారు గడి చెప్పండి, మరియమ్మ గారు ఉన్నారు అనేది నా ఉద్దేశం. అంటే ఏడిసినట్టు ఉందిరా, ఇది నువ్వు అనుకోవటానికి బాగుంది కానీ వినడానికి అభ్యంతరం ఉందా, పాడొద్దు అని చెప్పారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. సరే మంచిది. మొదటి వ్యక్తి ఎవరంటే మరియమ్మ గారు. ఇక రెండో వ్యక్తి ఎవరు? ప్రధానంగా 4 మాటలు నేర్చుకుని వెళ్ళండి, లేకపోతే ఈ సమయం అంతా మీ బతుక్కి వ్యర్థమైపోద్ది కదా. కొంచెం ఎండలోకి వెళ్ళామనుకోండి, ఎండ ప్రభావం పడిద్దా పడదా? వానలోకి వెళ్ళామనుకోండి తడుస్తామా తడమా? మంచులోకి వెళ్ళామనుకోండి కొంచెం వచ్చిద్దా రాదా? వచ్చింది. మరి గుళ్ళోకి వచ్చిన తర్వాత ఏమి నేర్చుకెళ్ళకపోతే దాన్ని ఏమంటారంటే, ఏదో ఉంది కదా అంగట్లన్నీ ఉన్నా అనండి, తెలుసా? అంగట్లన్నీ ఉన్నా అన్నీ ఇచ్చే దేవుడి దగ్గరకు వచ్చి సినుగొట్టోళ్ళకి మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా అనండి ఒకసారి. అన్నీ ఇచ్చే ప్రభు దగ్గరకు వచ్చి సినుగొట్టోళ్ళకి వెళ్ళకూడదు అనండి గట్టిగా. మరి ఎలాగెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి, సమాధానంగా వెళ్ళాలి, పరిశుద్ధపరచబడి వెళ్ళాలి, మనోధైర్యము కలిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. లూకా సువార్త 2:10 చదవక్కర్లేదు, మీకు తెలిసింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేను మీకు ఏ వర్తమానము? గట్టి చెప్పాలి, ఏ వర్తమానము? ఇంకొంచెం గట్టి చెప్పాలి నాని బాబు, ఏ వర్తమానము? మహా సంతోషకరమైన సువర్తమానం అనండి ఒకసారి. మహా అనేది ఇంకా ఎంత లాగలిగితే అంతానండి. సంతోషం పొంగుచున్నది సరికొట్టే అన్నాం అనుకోండి. అరే ఆ పాట ఏంటి, నీ మూతి ఏంటి, పాట ఏంటి, నీ మూతి పాటకు తగ్గద్దు ఏముండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా. సంతోషం పొంగిందనే పాట పాడండి ఒకసారి. బాబు ఉందా, ఇదేమన్నా రికార్డు ఉందా? ఎవరు నవ్వుతుంటారు వాళ్ళ మొఖాల్లో పడాలి ఇందులో. సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా. యేసు నన్ను నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది. అనండి ఆ మాట అనండి, దరిద్రం పోతే సంతోషం వచ్చింది అనండి. యేసు నన్ను రక్షించిన నాటి నుండి సంతోషం పొంగుచున్నది, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము అందరం
ఈ సంతోషము నీకు కావలెను. నీడే యేసు నొద్దకురాము. హల్లెలూయా. మనం సంతోషంగా ఉండి ఎదటోళ్ళని ఈ సంతోషం నీకు కావాలా అని అంటే వాళ్ళకు కూడా కొంచెం ఏం కలిగిద్ది. మనమే వికారంగా ఉండి ఈ సంతోషం నీకు కావాలంటే వారేమంటారు, నమస్కారం మీ సంతోషం మాకు. కొన్నిసార్లు వాహనాల మీద రాస్తారు ఏమని, మీ ముద్దు మాకు వద్దు. చూసారు ఎప్పుడన్నా? నేను అబద్ధం చెబుతున్నానా? వెనక వాహనం మీద రాస్తారు. చిన్నారు బాబు, నిజమా అబద్ధమా? మీ ముద్దు మాకు వద్దనే ఆటోల మీద వీటి మీద. ఎందుకంటే వెనకోడు వచ్చి మమ్మల్ని ఏం చేయకూడదు వద్దనే. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా ఈ సంతోషం నీకు కావాలనేటప్పుడు మనం ఎలాగ ఉండాలి చెప్పండి? గట్టి చెప్పాలి, ఎలాగ ఉండాలి అది. కనుక ఈ సంతోషం మామూలు సంతోషం కాదు. దూత చెప్పిన సంతోషం అయితే మహా సంతోషం. నా ఆశ నా ప్రార్థన, నా ఆశ నా ప్రార్థన మీ అందరికీ మహా సంతోషం కలుగు కార్యాలు ప్రభు మీ జీవితాల్లో చెయ్యనుగాక. మహా సంతోషము కలుగు కార్యాలు మీ కుటుంబాలలో చెయ్యనుగాక. మీ పిల్లల కొరకు చెయ్యనుగాక. మీ పెద్దల కొరకు చెయ్యనుగాక. చేసే ప్రభుని నమ్ముతూ చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా మహా సంతోషము కలుగు కార్యములు ఇంకను ప్రజలకు చెయ్యయ్యా, 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 చెయ్యయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కనుక ప్రభు మన సంతోషం, ఏ సంతోషం చెప్పండి? సరే, సువార్తలోకి మనం వెళ్ళట్లేదు, వచ్చేద్దాం. యోసేపుని గురించి 4 మాటలు. ఎవరిని గురించి? యోసేపు. యోసేపు అనే పేరు మనకి పాత నిబంధనలో పరిచయస్తుడే, క్రొత్త నిబంధనలు కూడా పరిచయస్తుడే. యోసేపు అనే మాటకు అర్థము, ఒక అర్థము ఫలించుట, మరొక అర్థము జోడించుట, మరొక అర్థము విస్తరించుట, మరొక అర్థము కలుపుట. ఇవన్నీ కూడా ఏంటంటే వృద్ధిని చూపించేవే. మొట్టమొదట యాకోబుకి రాహేలుకు పుట్టిన మొదటి సంతానం పేరే యోసేపు. విచిత్రం ఏంటంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏమండి మరియమ్మ గారికి ప్రదానము చేయబడినటువంటి యోసేపు గారి తండ్రి పేరు కూడా ఏంటంటే యాకోబే. ఆయన పేరు కూడా ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో యోసేపును గూర్చిన వివరాలు కొన్ని పరిశుద్ధాత్మలు వ్రాయించారు. లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో మరియమ్మ గారిని గూర్చిన వివరాలు ఉంటే, మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో యోసేపును గార్చిన వివరాలు ఉన్నాయి. ఆ భాగంలో మనం చూస్తే చెప్తూ అమ్మ 1:16 చదువుతావా? మత్తయి సువార్త 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. మరియ భర్త అయిన యోసేపును కనెను. అది మరియ భర్త అయిన యోసేపును, మరియ భర్త అయిన యోసేపును. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారి భర్త అయినటువంటి యోసేపు గారి తండ్రి పేరేంటి? పాత నిబంధనలో ఉన్న యోసేపు గారి తండ్రి పేరేంటి? అర్థమైందా? కానీ ఆ యోసేపు వేరు, ఆ యాకోబు గారి వేరు. యాదృచ్ఛికంగా అయితే తండ్రుల పేరు ఒకటే, పిల్లల పేర్లు కూడా ఒకటే. కానీ ఆయన చరిత్ర వేరు, ఈయన చరిత్ర వేరు. కానీ నిజంగా ఆ ఇద్దరి జీవితాలు కూడా పోల్చి మనం చూస్తే వారు దేవుని కొరకు శ్రమ పడ్డారు, వారు దేవుని కొరకు నిందపడ్డారు, వారు దేవుని కొరకు బహుగా ఏమయ్యారంటే ఫలించి లోకానికి ఆశీర్వాదంగా మారిపోయారు. ఆ యోసేపు జీవితం అంతే, ఈ యోసేపు జీవితం కూడా అంతే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ యోసేపుని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం నుంచి కదమ్మా. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ
ఉద్దేశించెను. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అనండోసారి యేసు అని పేరు పెట్టెను. విచిత్రం ఏంటంటే ఆదాము సృష్టిలో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ దేవుని దూత చేత బోధించబడిన యోసేపు శిశువుగా పుట్టిన ప్రభువుకి ఏం చేశాడంటే పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. యోసేపు ఎవరికి పేరు పెట్టారు చెప్పండి? ప్రభువుకే పేరు పెట్టినవాడు. యోసేపులో చాలా ఆ యోసేపులో మనం బహుగా ఘనపరచాల్సింది ఏంటంటే ఆదామేమో ముఖాముఖిగా ఎవరిని చూశారంటే దేవుణ్ణి చూశాడు. దేవుని చేతులు ఆదామును కానీ యోసేపు చేతులు యేసయ్యను మోసాయి. అర్థమైందా మీకు? దేవుని చేతులు ఎవరిని చేశాయి? కానీ యోసేపు చేతులు ఏం చేశాయి? అది ఎంత థ్రిల్ ఉంటుందో కదా. మరియమ్మ గారు జన్మనిచ్చింది, అక్కడ ఎవరు లేరు కదా, స్థలము లేదు, సహకరించే మనుషులు లేరు. పురుడు పోసుకున్నటువంటి ఆ పుట్టినటువంటి శిశువుని మొట్టమొదట ఎత్తుకుని హత్తుకున్న ఒక గొప్ప ధన్యత ఎవరిదంటే యేసయ్యది. ఈ బతుకది చాలు కదా. అసలు రాజుగా ఉన్న లోకాలన్నీ ఏలే సామాన్యుడిగా పుడితే ఆయన చేతులతో తీసుకుని తనివి తీరగా చూసుకుని గుండెలకు హత్తుకుని, ఇంకా చెప్పాలంటే ఆ గుండెల మీద మోసుకుని ఆ భుజాల మీద తీసుకుని వెళ్తూ ఉంటే నేను అనుకుంటా యోసేపు గుండె ఎంత ఉల్లసించి ఉంటాడో. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. లోకాలన్నీ ఏలే రారాజు నా చేతిలో ఉన్నాడు, లోకాలన్నీ ఏలే నా ప్రభువు నేను మోస్తున్నానని చెప్పి ఎంత సంబరపడిపోయి ఉంటాడో, ఎంత సంతోషి ఉంటాడో యోసేపు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. అంత సంతోషాన్ని అనుభవించడానికి అతడు జీవించిన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలంటే గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడున్న మీలో ఎవరికన్నా అమ్మా యేసు ప్రభు పిల్లోడికి వస్తే మీరు ఎత్తుకుంటారా, ఇష్టపడతారంటే ఏమంటాం? అంతకు మించిన ఆఫర్ ఇంకోటి లేదు. ఏంటి అల్లరి చేసే మీ మనవల్ని ఎత్తుకుంటున్నాం కదయ్యా, పన్నిటిని ఇచ్చిన యేసు ప్రభుని ఎత్తుకోవడానికి మాకేం కష్టమయ్యా, ఇంకా చెప్పాలంటే పక్క వాళ్ళకి ఇవ్వకుండా కూడా మేమే పట్టేసుకుంటాం అంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఎత్తుకో. స్టీవెన్సన్ గారి పాట ఒకటి ఉంది, ముద్దు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. అదేంటో ఈరోజు నాకు రాగాలు ఎక్కువైపోయినాయి, ఇక్కడ టైం ఏమో తక్కువైపోయింది. టైం ఉన్నప్పుడు ఈ రాగాలు రావు మనకి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఎప్పుడు వస్తాయి మరి? టైం లేనప్పుడే అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి దయతో భరించండి, కానీ సమయానికి ముగించేస్తా, విషయానికి వచ్చేస్తున్నా. యోసేపుకి నా మట్టుకు నాకు చాలా ఫీల్ అయ్యా. యేసయ్యా దేవా నీ చేతులు ఆదాముని చేశాయి, కానీ యోసేపు చేతులు నిన్నేం చేశాయంటే మూసాయి, నిన్ను ఎత్తుకున్నాయి, నిన్ను తీసుకెళ్ళాయి, నిన్ను గుండెల మీద ఆడించుకున్నాయి. నిజంగా యోసేపుకి ఇచ్చిన భాగ్యం ఎంత
గొప్పదయ్యా. ఆ యోసేపు అంత భాగ్యాన్ని పొందడానికి అతనిలో ఉన్నటువంటి ఆ మానసిక ఆత్మీయ స్వభావాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే అతను గురించి వ్రాయబడినటువంటి మొదటి మాట మనందరికీ తెలుసు. యోసేపు ఏమై ఉన్నాడంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఏమై ఉండి? నీతిమంతుడై. చెప్పండి, ఏమై ఉండి? ఇంకా చెప్పండి, ఏమై ఉండి? మన అబ్బాయి చాలా తెల్లగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఓ మంచి డ్రెస్ వేసాం. ఆ సమయంలో బాగా చెమటూడ్చి వస్త్రాలన్నీ చెమట పట్టేసి చేతులన్నీ మట్టి కొట్టుకుపోయి కొంచెం అశుభ్రంగా ఉన్నాడు, కొంచెం అసౌకర్యంగా ఉన్నాడు. ఆ బాబు ఈ దొరలాగా పండులాగా ఉన్నటువంటి పిల్లోడిని నాన్న అని ఎత్తుకోవడానికి వచ్చేస్తున్నాడు. పక్కన తల్లి తండ్రి ఉన్నారు, ఏం చేస్తారు? నా మాట అర్థమైందా? చిన్ను కూడా వచ్చింది, అర్థమైందా? బాబుకి స్నానం చేయించాం, పట్టుకుంటే మాసిపోయేటట్టు ఉన్నటువంటి పిల్లోడు మంచి వస్త్రాలు వేసాం. కానీ ఒక అతను పని చేసుకుంటూ అలసిపోయిన శరీరంతో, తడిచిపోయిన బట్టలతో, చేతులన్నిటికీ ఏముందంటే మట్టి మాలిన్యం ఉండి ప్రేమతో వస్తున్నాడు ఎత్తుకుందామని. ఆ తల్లి తండ్రి ఏం చేస్తారు చెప్పండి? శుద్ధ ముద్దులాగా చూస్తారేటండి. ఏం చేస్తారు? అవునంటారు కాదంటారా? మా పాస్టమ్మ తన 4-5 చెప్పింది, అమ్మ బుగ్గల మీద ముద్దులు ఎట్టొద్దే అంది. ఏ అమ్మా అంటే ఆ బంగారం ఈ బంగారానికి ఏం పెట్టొద్దంట? గడి చెప్పాలి. కొంతమంది అలాగే చక్కగా చెప్పేస్తారు, కొంతమంది లోపల అని వేసుకుంటారు. వాళ్ళ సొల్లు అంతా వీళ్ళకే అంటే చేస్తున్నారు, శుభ్రంగా తుడిసేవే అంటే. మన పిల్లోడు బాగుంటే కొంచెం మురుగ్గా ఉన్నవాళ్ళు ఎత్తుకోవడానికి ఏం చేయండి చెప్పండి? మరి అతి పరిశుద్ధుడైన ప్రభు ఎవరు చెప్పండి? ఆ ప్రభువుని ఎత్తుకోవడానికి ఆయన కూడా ఏం కోరుకుంటాడు తెలుసా? బాహ్య సంబంధమైన శుభ్రం కాదు, అంతరంగంలో ఆయన ఏం కోరుకున్నాడంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎవరిలో కనిపించిందంటే యోసేపులో కనిపించింది. నేను ఏ గుండె మీద పడుకోవాలో ఆ గుండె పరిశుద్ధంగా ఉండాలి. ఏ చేతులు నన్ను ఎత్తుకోవాలో ఆ చేతులు నీతిమత్వంగా ఉండాలి. ఎవరి దగ్గర నేను పెరగాలో ఆ వ్యక్తి నాకు ఇష్టడుగా ఉండాలి అని దేవుడు ఎదిగితే అక్కడ ఎవరు కనిపించారంటే యోసేపు. దేవుణ్ణి మోసే గుండె, దేవుణ్ణి ఎత్తుకునే చేతిలో, దేవుణ్ణి పెంచేటువంటి ఒక ధన్యకరమైన ఆత్మీయత కలిగిన వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవుని పిల్లరా, యేసయ్యను ఎత్తుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ యోసేపుకు ఉన్నటువంటి ఆ శుద్ధ హృదయం ఉంటుందా? ఆ చక్కటి చేతులు ఉంటున్నాయా? ఆ మంచి మనసు మనకు ఉంటుందా? ఇవి లేకోకుండా యేసు ప్రభు నేను ఎత్తేసుకుంటానంటే మన పిల్లోనే మనం ఇవ్వం కదా. ఆ అతి పరిశుద్ధుడైన దేవుడు మన దగ్గరికి ఎలాగొచ్చేస్తాడు. అందుకే ప్రభు ఏమన్నారంటే హృదయ శుద్ధి గలవారు, నీతి నిమిత్తం ఆకలి దప్పుకలు కలిగిన వారు, ఆకలి దప్పుకలు, ఆత్మలో దీనులైన వారు. చూడండి, ఇవి మనకున్నాయా? ఆత్మలో దీనత్వం ఉందా? హృదయంలో శుద్ధి ఉందా? నీతి కొరకైన ఆకలి దప్పికలు మనకి ఇవేమి లేకోకుండా యేసయ్య నా గుండెల మీద మోసేస్తా, యేసయ్య నా చేతులు ఎత్తేసుకుంటానంటే అది అయ్యే అవకాశం కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక ఎస్ఐని అయిపోవాలనుకున్నాను. తెల్లారేపాటికి అయిపోనా? తెల్లారేపాటికి అవును. ఖచ్చితంగా కనీసం 1 సంవత్సరం అన్నా ఏం పట్టింది చంద్రపాల్ గారు? పట్టదా? ఓ సంవత్సరానికి నేను ఎస్ఐని అవుతానా? మనసు ఇక్కడ పెట్టండి సార్, మీరు ఎక్కడ ఉన్నారో. 1 సంవత్సరానికన్నా ఇప్పుడు ఎస్ఐని అవుతానా? గడి చెప్పాలి. కష్టపడితే 2 సంవత్సరాల కన్నా నేను ఎస్ఐ అవుతానని నమ్మే వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. మీకు మనసు ఎక్కడ లేదని నాకు అర్థమవుతుంది. ప్రభాకర్ గారు అవును. ఎందుకవునంటే తెలుసా? ఎస్ఐ అవ్వడానికి కావలసిన ఏ అర్హత మనకి లేనే. ఏజేమో బారు, ఏజీ ఎదరేమో, వెనకేమో, పైనేమో పరిగెత్తరంటే ఖచ్చితంగా 100 గుంజీలు తీయమంటే 10 గుంజీలకి ఏమైపోద్ది? ఈ మొహం అంట ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేపు ఆశ ఉంది కానీ ఏం లేదంట అక్కడ. ఆ వయసు కాదురా బాయ్, అవ్వాలనుకుంటే ఎప్పుడు అవ్వాలి ఇది? కనీసం 30-40 సంవత్సరాల క్రితం ఏమన్నా ఉంటే నీకు ఆశ తీరేదేమరా. ఇప్పుడు కాదు. ఏం తక్కువ? అదే బాబు, అన్నీ ఏం తక్కువ నాకు చెప్పరేటండి? అన్నీ ఎక్కువ కాబట్టి మనం దేనికి పనికిరాం.
మరి యోసేపు యేసయ్యను మోయడానికి, యేసయ్యను పెంచడానికి, యేసయ్యను గుండెల మీద ఆడించడానికి ఉన్న యోసేపు గుండెను తెచ్చుకోవాలి. మనం యోసేపుకున్న ఆ నీతిమత్వాన్ని తెచ్చుకోవాలి. బైబిల్లో మొట్టమొదటి నీతిమంతుడని నోవహును గురించి దేవుడు పలికారు. ఎవరి గురించి చెప్పండి? మనుషులందరూ కూడా చెడిపోయిన పరిస్థితిలో నోవహు దేవుని దృష్టిలో ఎలా కనిపించాడంటే నీతిమంతుడయ్యాడు. ఆ తరువాత అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏమైందంటే నీతిగా ఎంచడం. వీళ్ళు ఎప్పుడు ఒక మనిషికి దేవుడు నీతిమంతులని ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తాడంటే, సర్టిఫికెట్ ఇచ్చాక వాళ్ళు నీతిమంతులు కారు. వారు నీతిమంతులు అయినాకే దేవుడు ఏమిస్తాడంటే సర్టిఫికెట్ ఇస్తాడు. కార్యాలు జరిగిన తర్వాత పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని వ్రాయించాడు కాబట్టి ముందుగా ఆ మాట వచ్చింది. కానీ వారు చేసిన క్రియలను బట్టి దేవుడు వారికి ఏం సర్టిఫికెట్ ఇచ్చాడంటే నీతిమంతుడు. నీతిమంతుల్లో ఉండే మొదటి లక్షణం ఏంటంటే అతడు దేవుని మాటను నమ్ముతాడు, అతను దేవుని మాటకు లోబడతాడు. అనండి, దేవుని మాటను నమ్ముతాడు, దేవుని మాటకు నమ్మనోడు, నమ్మినా లోబడిన వారు దేవుని దృష్టిలో ఎలా కనబడరంటే నీతిమంతులుగా కనిపించరు. అర్థమైతే ఒక్కసారి స్తోత్రం చెప్పండి. మీరు దేవుని మాట నమ్ముతున్నారా? నమ్మిన దేవుని మాటకు మీరు లోబడుతున్నారా? దేవుని మాటను నమ్మి, ఇప్పుడు నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహు జలప్రలయం చేత నేను భూమి అంతటిని ఏం చేయబోతున్నాను. అప్పటికి వర్షం అనేది భూమి మీద లేదు కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక ఓడను తయారు చేయాలి. అది 3 అంతస్తులుగా కట్టాలి, ఇంత వైశాల్యంతో కట్టాలి, ఆ పలానా చోట నువ్వు కట్టాలి, పలానా కర్రతో నీవు కట్టాలి అంటే దాన్ని ఏం చేశాడు నోవహు నమ్మి ప్రయాస అనుకోకుండా తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని కూడా అక్కడ వెచ్చించి ఏం చేశాడంటే ఓడను కట్టాడు. దేవుడు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నోవహు ఎవరంటే నీతిమంతుడు. నా మాటను నమ్ముతాడు, నమ్మిన మాటకి ఏమవుతాడంటే అది నీతిమంతుడు అనే మాటకు అర్థం అది. దేవుని దృష్టిలో ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలంటే అతడు దేవుని మాటను నమ్మాలి, నమ్మిన మాటకి ఏమవ్వాలి. ఉందా మీకు అనుభవం? మీరు ధన్యులే. యేసయ్య మీ గుండెల మీద ఉంటాడు, మీ గుండెల్లో ఉంటాడు. యేసయ్య మీతో ఉంటాడు, మీ చేతుల్లో ఉంటాడు. యేసయ్య మీతో కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కనుక ఈ రాత్రి, క్షమించండి, ఈ ఉదయకాలపు వేళ రాత్రి క్రిస్మస్కి వెళ్ళా, అక్కడ ఈ ప్రసంగం చెప్పలేదులే, ఇదేమో చర్చి ప్రసంగం, అదేమో గాస్పల్ ఉంటుంది కదా. కానీ అంటే అలవాటు ప్రకారం ఏమొచ్చేసిందంటే ఈ రాత్రి అన్నాను. అది ఒక పెద్ద తప్పుగా ఎంచమాకండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అప్పుడు